నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 11 జూన్ 2026 గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న బండి కియా కరెన్స్ ప్రెస్టేజ్ ప్లస్ 2022 జూలై మ్యానుఫ్యాక్చరింగ్, ఆగస్టు రిజిస్ట్రేషన్. కేవలం 80,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. రీడింగ్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది. 2027 మే దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7 సీటర్ డీజిల్ బండి. తెలంగాణ లోకల్ది, తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. ముంగడ 2 సిల్ టైర్లు ఉన్నాయి, వెనకాల టైర్లు 30% ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ మారింది. బానెట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే. పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. ఆటో క్లైమేట్ ఉంది. టీఎస్ బండి, టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తే. ఒకసారి బండి మొత్తం చూసుకోరు సార్. నచ్చితే ఆ బోర్డు మీద 988 నెంబర్ ఉంది, దానికే కాల్ చేయరు. ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే మీ దగ్గర 20,000, కస్టమర్ దగ్గర 20,000 కమిషన్ తీసుకుంటాం. ఈ బండి కొత్తది, నాకు తెలిసి 20 లక్షల దాకా ఉంటుంది సార్. ఈ బండి మన సెట్లో అమ్మకానికి ఉంది. 2022 ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది. 2037 వరకు బండికి జీవితకాలం ఉంటుంది. ఈ నెంబర్ తమ్ముంది సార్, దీనికే కాల్ చేయరు. ఫ్రంట్ పొజిషన్ అడ్డపట్టి ఒరిజినల్ ఉంది. హెడ్ లైట్లు కంపెనీ ఉన్నాయి. ఫెండర్లకు ఈ ఫెండర్కి పాన పెట్టిరి. బోల్ట్ కూడా ఈ ఫెండర్ది కాదు, ఇది చూడురి. ఇది ఒరిజినల్, ఇది బయట నుంచి వచ్చిన బోల్ట్. బానట్కి అయితే పాన పెట్టలేదు సార్. అప్పరాన్లు ఒరిజినల్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చేసి ఓకే. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్. ఇంజన్ సిల్ ఉంది. లోపల ఏసీ కండెన్సర్, రేడియేటర్ అన్ని కంపెనీ ఉన్నాయి. ఏబిఎస్ ఉంది. బానట్ ఇటు సైడ్ ఈ ఫెండర్ ఒరిజినల్ ఉంది. దీనికి ఎక్కడ పాన పెట్టలేరు. ఈ బానట్ ఒరిజినల్ ఏసీ. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది సార్. మిగతా గ్లాసులు అని షోరూమ్ ఉన్నాయి. బండికి చుట్టూ ఇట్లాంటి డెంట్లు ఉన్నాయి సార్. ఇక్కడ డెంట్, అటు లెఫ్ట్ సైడ్ సేమ్, రైట్ సైడ్ కూడా ఇట్లా ఒక డెంట్ ఉంది. బండికి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. ఇంటీరియర్ ఎక్దమ్ నీట్గా ఉంది. సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు, పిల్లర్లలో 2 ఎయిర్ బ్యాగులు, డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒకటి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. వైర్లెస్ ఛార్జర్ వచ్చింది. 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్. కస్టమర్ కింద ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకున్నాడు. 7 సీటర్ బండికి. వెనకాల రియర్ ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చిండు. దీనికి రూప్ ఏసీ వస్తుంది సార్. పైన ఇక్కడ ఒక జాలి మిస్ అయింది, ఇక్కడ ఒక జాలి ఉంది. డీజిల్ బండి, లీటర్కు 18+ మైలేజ్ ఇస్తుంది. కియా కరెన్స్ ప్రెస్టేజ్ ప్లస్. తమ్మికి స్టెప్ని చూడు. ఈ స్పైలర్ వెనకాల డ్యామేజ్ ఉంది సార్. స్పైలర్ వలిగిపోయింది. వెనకకెళ్ళి అలిగించిన. వెనక 3 టైర్లు కూడా 30% ఉన్నాయి. ముంగట 2 సెల్ టైర్లు ఉన్నాయి సార్. ఇన్సూరెన్స్ ఉంది. షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది. బంపర్లకు డెంట్లు ఉన్నాయి. బాడీల చుట్టూ చిన్న చిన్న గీతలు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది. బండికి 4 పవర్ విండోస్, మిర్రర్ క్లోజింగ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్, సెంటర్ లాకింగ్ సిస్టమ్. ఒక విండో ఆటో విండో ఉంది. మాన్యువల్ పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది. క్రూజ్ వచ్చింది. వాయిస్ కమాండింగ్ ఉంది. 79,307 కిలోమీటర్ తిరిగింది. 2022 జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది. 2037 వరకు జీవితకాలం ఉంటుంది. సారీ సార్, ఫోన్ కట్ అయింది మధ్యలో. అయితే ఈ బండి ధర కస్టమర్ 13,40,000 చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ ఉంది. మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి. మాన్యువల్ 7 సీటర్ కియా కరెన్స్ ప్రెస్టేజ్ ప్లస్ 2022 ఆగస్టు రిజిస్ట్రేషన్. 80,000 కిలోమీటర్ తిరిగింది. ఇన్సూరెన్స్ ఫుల్ ఉంది. 2027 మే దాకా. కస్టమర్ ధర 13,40,000 సార్. బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరి. ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 20,000 మీ దగ్గర, 20,000 కస్టమర్ దగ్గర కమిషన్ తీసుకుంటాం. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.